సాగర జలాలు వేడెక్కితే ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్, భూ ఉపరితల వాతావరణము ఉష్ణోగ్రతలు వేడెక్కిపోతూ ఉండడం వల్ల దాని ప్రభావము సముద్ర జలాలపై కూడా పడుతుంది. సముద్ర జలాలు కూడా అతి వేగంగా వేడెక్కుతూ ఉన్నాయి. సాధారణ సముద్ర జలాల ఉష్ణోగ్రతలలో జీవనము కొనసాగించేటటువంటి సాగర జీవాలు వాటి అస్తిత్వాన్ని కోల్పోవడము, లేదా అనుకోని విధంగా సాగర జల వాతావరణంలో చోటు చేసుకుంటున్నటువంటి ఆమోదయోగ్యము కాని వాతావరణం వల్ల అవి అనారోగ్యం పాలై చిక్కి శల్యమైపోవడము జరుగుతోంది. ఇది మత్స్య పరిశ్రమకి కూడా పెద్ద దెబ్బ. అలాగే సాగర జీవాలు, ముఖ్యంగా సముద్ర తాబేళ్లు, వాటి పునరుత్పత్తి రేటు పడిపోతోంది. అంటే ఇంక కొత్తగా జీవజాలం అనేది పుట్టుకురాదన్నమాట. సుందర్బన్ అడవులు పశ్చిమ బెంగాల్ సముద్ర తీరంలో వ్యాపించి ఉన్నాయి. అక్కడ కూడా చేపల పునరుత్పత్తి రేటు విపరీతంగా తగ్గిపోతున్నాయి. అంటే మత్స్య సంపద అంతరించిపోతుంది. ఇది చేపలు పట్టడమే వృత్తిగా కలిగిన వారి జీవనోపాధిని దెబ్బతీస్తుంది. వారి జీవితం మీద కూడా ఈ మార్పు దుష్ప్రభావం చూపిస్తుంది.